ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి. ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలతో పాటు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే, ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ. ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన, ఔటర్ రింగ్ రోడ్ అనుకొండలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు. హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు, అపోహలు సృష్టించి ఉండొచ్చు, కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్? ఆనాడు జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇవ్వకపోయిన ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా? హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జైపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు, వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చాడు. మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు 9వ ప్లేసుకు పోయినాం. వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ 10 years. ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా. ఈరోజు హైటెక్ సిటీ దగ్గరున్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్పాండ్ చేసినుంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు? ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి హైటెక్ మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో, ఫారెస్టో ఏదో ఒకటి ఉంది. ఎవరెక్కాలి, ఎవరు దిగాలి? అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్ట్ విత్ ఇన్ 100 acres ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ టు ఎయిర్పోర్ట్. ఐ హ్యావ్ రీడిజైన్డ్ మెట్రో. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని. హయత్ నగర్ ఈజ్ వన్ మోర్ సిటీ నౌ. కుకట్పల్లి తర్వాత పటాన్చెరు, బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది. లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు కోకపేటలో 100 కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియోపోలిస్కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పిన నేను. ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ తక్కువ ఉందో ఇవాళ వాటన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచ్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు 1 ఇంచ్ భూమి కూడా ఇవ్వరు.